మనసు విరిగిపోయినప్పుడు మనిషి కూలిపోతాడు అనుకుంటారు. కానీ నిజంగా మనసు విరిగే క్షణమే మనిషి తనలో ఎంత బలం ఉందో గ్రహిస్తాడు. మనసెందుకు విరుగుతుంది? మనసు విరగడం అంటే బలహీనత కాదు. ఇతరులను మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు, నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు, నువ్వు చేసిన మంచిని విలువ చేసుకోనప్పుడు మనసు నొప్పి పడుతుంది. అది నీ తప్పు కాదు. నువ్వు నిజాయితీగా ఉన్నావని చెప్పే గుర్తు మాత్రమే. నొప్పి మనిషిని ఎలా మార్చుతుంది? మనసు నొప్పికి ముందు మనిషి రెండు మార్గాలు చూస్తాడు. ఒకటి కూలిపోవడం, మరొకటి నిలబడిపోవడం. ఎదుటివారు చూడకపోయినా ఈ నొప్పి నిన్ను బలంగా మార్చడానికి వచ్చిన పాఠం. నీ కన్నీటి తడిలోని నీ తాపత్రయం దాగి ఉంటుంది. నీ మౌనంలోని నీ శక్తి పెరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకో. మనసు వేగిందంటే అంతే. జీవితం నిన్ను మరింత శక్తివంతంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. చిన్న చిన్న నొప్పులు పెద్ద మనిషిని తయారు చేస్తాయి. నీ అభిమానం, నీ బాధ, నీ పోరాటం ఇవన్నీ నీ ఎదుగుదలకి అడుగులు. నువ్విప్పుడు ఎలాంటి కష్టంలో ఉన్నా దాన్ని తట్టుకోలేని వ్యక్తి నువ్వు కాదు. ఈ నొప్పి నిన్ను ఆపడానికి కాదు, ముందుకు నెట్టడానికి వచ్చింది. ఈ మాట మిమ్మల్ని కొంచెం బలపరిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.